హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా మనము వాటర్ మిలన్ జ్యూస్ అండి, పుచ్చకాయ జ్యూస్ అనమాట చేశాను. 2 టైప్స్. చాలా బాగా వచ్చింది చూడండి. ఇట్లా సమ్మర్లో మంచిగా మనకి ఆఫ్టర్నూన్ చేసుకొని ఎంజాయ్ చేసే మంచి డ్రింక్ అండి. చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మనం ఏంటంటే అండి, సమ్మర్ కదా, చక్కగా మనము పుచ్చకాయ జ్యూస్ చేసుకుంటున్నాం అనమాట. వాటర్ మిలన్‌ది. దానికోసం ఏంటంటే చక్కగా నేను ఒక పుచ్చకాయ ఆల్రెడీ తీసుకొచ్చేసండి. నేను ఇట్లా ఎప్పుడు ఇట్లా క్యూబ్స్‌గా కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఫ్రిడ్జ్‌లో. చూడండి. ఇందులో సీడ్స్ అన్ని తీసేసి ఇలా చేసుకొని జ్యూస్ అంటే జ్యూసు, లేదంటే ఇలా తినేస్తాను అనమాట. ఇప్పుడు మీకేంటంటే 2 టైప్స్ ఆఫ్ పుచ్చకాయ జ్యూస్ అనమాట. 2 రకాల వాటర్ మిలన్ జ్యూస్ అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నానండి. దానికి కావాల్సింది ఏంటంటే ఇదిగోండి, పుచ్చకాయ క్యూబ్స్ అనేవి నేను ఒక 2 కప్స్ వరకు తీసుకున్నాను. నేను 2 గ్లాసెస్ చేస్తున్నాను అనమాట దానికోసం అని చెప్పేసి. అలాగే ఇవి సబ్జా వాటర్ అండి. సబ్జాల్ని ఒక 10 మినిట్స్ ముందు వాటర్‌లో వేశాను. జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సబ్జాలు తీసుకొని, ఇవి సమ్మర్‌లో చలవ చేస్తాయి అంటారు కాబట్టండి, మన జ్యూస్‌లో ఏ జ్యూస్‌లో అయినా మనం వేసుకోవచ్చు. మనం ఇది మన 2 టైప్స్ అన్నా కదా, 1 టైప్‌లో నేను వేసేస్తాననమాట. అలాగే మెయిన్‌గా కావాల్సింది నిమ్మకాయలండి. నిమ్మకాయలు కూడా తీసుకొచ్చేసాను. అలాగే పుదీనా. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది వేస్తేనే మన జ్యూస్ చాలా టేస్ట్ వస్తది. అలాగే బాగా టేస్ట్ రావాలంటే బ్లాక్ సాల్ట్ అనమాట. లేదంటే అవైలబిలిటీలో లేకపోతే మన ఇంట్లో ఉన్న మామూలుగా మన సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అది కూడా బావుంటుంది. ఇదేంటంటే అండి, మన చెక్క సిన్నమన్ పౌడర్ అనమాట ఇది. కొంచెం ఈ ఫ్లేవర్ కావాలనుకున్నోళ్ళు ఇది కూడా వేసుకోవచ్చండి. ఇది వద్దు అనుకుంటే గనక మనం చక్కగా మన ఇంట్లో పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చనమాట. ఇప్పుడు చూద్దాం ఎలానో. ఇదిగోండి, దానికోసం అని చెప్పేసి నేను మిక్సీ జార్ తీసేసుకున్నాను. ఇందులో అయితే ఫస్ట్ మనము ఈ పుచ్చకాయ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేద్దాం. వాటర్ మిలన్ క్యూబ్స్ అయితే వేసేద్దామండి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇందులో కొంచెం వాటర్ అనేది ఫామ్ అయిపోయిందండి. మించేం లేదు. సో మొత్తం వేసేస్తున్నాను. అలాగే కొంచెం కూల్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట దీనికి. అప్పుడే బాగుంటుంది జ్యూస్. చూడండి, ఇవన్నీ కూడా మనము ఈ మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇదంతా ఈ వాటర్ అంతా కూడా ఇందులో వేయనండి. చూడండి, చక్కగా జార్లో వేసిన తర్వాత ఇందులో పుదీనా అనేది ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. ఇదిగోండి మీకు చూపించిన పుదీనా అనమాట. ఇందులో మనం కట్ చేసుకుంటూ వేసుకుందాము. పుదీనా ఉంటేనే బాగుంటుందండి. ఇట్లా ఇదిగోండి, ఇందులోనే మన టేస్ట్కి సరిపోయేంత షుగర్ అండి. మీరు షుగర్ వద్దనుకున్న వాళ్ళైతే చక్కగా మనం జ్యూస్ అంతా చేసిన తర్వాత హనీ వేసుకోవచ్చు అనమాట. అది ఇంకా బాగుంటుంది. అట్లా అనమాట. మీ టేస్ట్కి ఎంత కావాలో అంత షుగర్ అయితే వేసేసుకోండి. అలాగే సాల్ట్ అండి. నేనైతే బ్లాక్ సాల్ట్ వాడుతున్నాను. మీరు ఉంటే వేసుకోండి, లేదంటే మామూలు సాల్ట్ అయినా వేసేసేయండి. ఇదిగోండి, కొంచెం కొంచెం వేసుకోవాలండి. సాల్ట్ కూడా జ్యూస్ కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట జ్యూస్కి. మనము ఈ జ్యూస్ కొంచెం సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకుంటే, నెక్స్ట్ ఇందులోనే మనం నిమ్మకాయ కూడా పిండేసుకోవాలండి. నిమ్మకాయ పీసెస్ని కట్ చేసుకున్నాం కదా, ఇది పిండేసుకోవాలన్నమాట. ఇదిగో చూసారా, నిమ్మకాయ జ్యూస్ కూడా పిండేసాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటర్ అనమాట. సమ్మర్ కాబట్టి మనం రెగ్యులర్గా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకుంటాం కదండి, ఆ వాటర్, కూల్ వాటర్ అనేవి మనం కొంచెం యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకున్నామంటే మన జ్యూస్ కూడా పలుచగా అయిపోతుందండి. ఎంత కావాలో అంత. నేనైతే చిన్న కప్పు వేసాను అంతే. ఇదిగోండి, మిక్సీ వేసాం. ఇప్పుడు వీటిని మనము స్ట్రెయిన్ చేసుకుందామండి. ఇదిగోండి, మనం మిక్సీ వేసుకున్న జ్యూస్ అనమాట. స్ట్రెయిన్ చేసాక ఇవి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనము మనకి 2 టైప్స్ మనకు చూపిస్తాను నేను మీకు అన్నా కదండి, అది చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు మనము గ్లాస్లో సర్వ్ చేసుకుందాం మన జ్యూస్ని. ఇదిగోండి, చూసారు కదా. ఫస్ట్ ఏంటంటే ఇందులో మనము పుచ్చకాయని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక చిన్న బౌల్లో పెట్టండి. కొంచెం మనకి జ్యూస్ తాగినప్పుడు ఆ పల్ప్ అనేది, వాటర్ మిలాన్ పల్ప్ కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట. దానికోసమని చూడండి, ఫస్ట్ నేను ఇవైతే వేస్తున్నాను అనమాట. ఇందులో చిన్న చిన్న పీసెస్ కొంచెం కట్ చేసుకునేయండి. బాగుంటుంది, మనకి చూడటానికి బాగుంటుంది. అలాగే మనం తినేటప్పుడు కూడా మన పంటికి తగిలి చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. నెక్స్ట్ ఏంటంటే ఇందులో మన ఐస్ క్యూబ్స్ అండి. ఐస్ క్యూబ్స్ కూడా నేను ఒక 2 to 3 వేసిన అనమాట. ఏంటంటే కొంచెం మనం ఆస్వాదిస్తూ తాగినప్పుడు ఇందులో కొంచెం మనకి చల్లదనం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి అండి, చాలా బాగుంటుంది. ఇలా ఐస్ క్యూబ్స్ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇవి కూడా మనం వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులో నిమ్మకాయలు కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోనండి. ఈ నిమ్మకాయలు కూడా మనం వేసేసుకున్నాం. ఇంకా ఇందులో మనం అన్నీ కలిపేసాం కాబట్టి ఇంకా మళ్ళీ మనం ఇందులో ఏం వేసే పని లేదండి. అలాగే
ఈ సబ్జా గింజలు కూడా నేను వాటర్లో పెట్టాను చెప్పా కదా, ఇది కూడా మనం వేసేసుకోవాలన్నమాట. కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఈ జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా చక్కగా మనము ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉండొచ్చు అనమాట. చూడండి ఇందులో చక్కగా మనం ఏంటంటే ఇంకా మనకు మంచిగా అనిపించడం కోసం అని చెప్పేసి పుదీనా, అలాగే నింబు లోపల వేసాం కదండి, ఇదిగోండి ఇలా పెట్టేసుకొని చక్కగా తాగుతూ మనము ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇదిగో చూసారండి, ఇది ఒక జ్యూస్ అనమాట. చక్కగా మీకు చూడండి తెలుస్తుంది. ఇదిగోండి చక్కగా మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈ పైనంతా ఐస్ క్యూబ్స్, లోపలంతా కూడా చూడండి మీరు చక్కగా ఇలా మనము మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా మనము తాగుతున్నప్పుడు చల్లగా ఉంటుందండి. మనం దీన్ని చక్కగా ఆగి తాగొచ్చు. అలాగే నిమ్మకాయ కూడా జ్యూస్ అనేది మనం పీసెస్ వేసాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుందండి, మామూలుగా ఉండదు. ఇది వన్ టైప్ అండి. ఇంకొకటి చూపిస్తాను నేను. ఇదిగోండి ఇది ఇంకొకటి అనమాట. ఈ గ్లాస్లో మనం ఫస్ట్ జ్యూస్ని అయితే యాడ్ చేసేస్తున్నాము. చూడండి ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం కొంచెము ఆ స్వీట్నెస్ కోసం మనం హనీని వేసుకుందాం. జ్యూస్ అనేది చల్లగా ఉండాలి కదండి, ఇందులో కూడా మనము ఐస్ క్యూబ్స్ వేసేసుకుందాము. చూడండి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసేసుకోండి. నేనైతే ఒక 3 to 4 వేసేస్తున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ హనీ. ఆల్రెడీ ఇందులోనే మనం నిమ్మరసం కూడా వేసేసాము. సో హనీ వేస్తున్నామండి. హనీ వేసాక మనం మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చాలామందికి ఏంటండి మనం పుచ్చకాయలు కూడా పీసెస్ కట్ చేసుకొని తినేటప్పుడు ఏంటంటే కొంచెం స్పైసీనెస్ కోసం అని చెప్పేసి జనాలందరూ కూడా ఏంటంటే చక్కగా ఉప్పు కారం చల్లుకొని అట్లా తింటూ ఉంటారు. మనం ఈ జ్యూస్ కూడా కొంచెం మనము స్పైస్ అనేది యాడ్ చేస్తే బాగుంటుందండి. మీరేంటంటే ఒకవేళ కొంచెం స్పైస్ కావాలనుకున్నప్పుడు మన ఇంట్లో కనుక పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడర్ వేసేసుకోండి, అదొక మంచి టేస్ట్ వస్తుంది. అది కాకుండా కొంచెం ఈ సినమన్ పౌడర్ అండి, అంటే మన చెక్క ఉంటుంది కదా స్పైసెస్లో, అదనమాట. ఈ పౌడర్ కొంచెం వేసుకోండి, జస్ట్ మరీ ఎక్కువ వేసుకోవద్దండి, వేసినట్టు వేసుకోవాలన్నమాట. అప్పుడు దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి వేసాక మంచిగా కలిపేసుకుందాం. కొంచెం ఇది అనేది బాగుంటుంది అనమాట. కొంచెం ఆ ఘాటు, కొంచెం ఆ స్పైస్ అంతా కూడా చాలా బాగుంటుందండి. నేను డైరెక్ట్ ఫ్రిడ్జ్లో తీసివేసాను, అందుకే ఇదంతా కూడా కొంచెము ఉండలుగా ఫామ్ అవుతుంది. మనం ముందైనా వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇది లేదంటే మీరు చక్కగా మన పెప్పర్ పౌడర్ వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీనికి మనం ముందుగా సబ్జాలు పక్కన పెట్టుకున్నాం కదండి, ఇవి ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. బాడీకి చల్లదనం కదా అందుకోసం అని చెప్పేసి ఇవి కూడా వేసేసి మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నిమ్మకాయ ఒకవేళ కావాలంటే అండి మనం ఒకసారి టేస్ట్ చూసుకొని ఆ పులుపుదనం అనేది సరిపోతే మీరు కొంచెం నిమ్మకాయని కూడా మీరు యాడ్ చేసేసుకోండి. నాకైతే అవసరం అనిపించలేదు, మనం ఆల్రెడీ మిక్సీ జార్లో వేసాం కదా సరిపోతుందండి. ఒకవేళ ఇన్ కేస్ కావాలనుకుంటే మీరు కొంచెము ఈ లెమన్ జ్యూస్ని పిండేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే డిఫరెంట్గా చాలా బాగుందండి. ఇప్పుడు దీన్ని మనము చక్కగా కొంచెం డెకరేట్ చేసుకుందాము. తాగేటప్పుడు కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది కదండి, అందుకోసం అని చెప్పేసి ఏం లేదు. ఇంతే అండి, చక్కగా మన ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ వాటర్ మిలాన్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది అనమాట. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సమ్మర్ కాబట్టి చక్కగా మనము ఇట్లా చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే మంచిదండి. ఒకవేళ కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా మీరు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి, బాగుంటుంది. చక్కగా మనం ఇలా కలుపుకొని తాగేయటం అనమాట. చూసారండి చక్కగా మన వాటర్ మిలాన్ జ్యూస్ అనమాట. కొంచెం డిఫరెంట్గా 2 ఫ్లేవర్స్ అయితే నేను చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత అయితే ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో అప్పుడు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.